శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ను ఎంట పెట్టుకొని ఇట్లా శాసన మండలి భవనంలో అవుతున్న పనులు ఒక్కొక్కటి కలెదిరుగుకుంటా చూసుకుంటా వచ్చిండట. పిల్లలు మంచిగానే నిలబెట్టి గోడలు బందవస్తే పెడుతురట. శాసన మండలిలో కూర్చునేందుకు టేబుల్ల సౌలతో చక్కదనమే చేసిర్రా. శాసన మండలి అవుతుంటే చూసేందుకు వచ్చిన పబ్లిక్ కోసం కుర్చీలు వేసి అద్దాల మేడ మంచిగా కట్టేటట్టు సౌలతులు చక్కదనం చేసిర్రా అని ఇట్లా ఒక్కొక్కటి తిరుగుకుంటా మంచిగా చూసిర్రట. అట్లనే ఆఫీసర్లను పిలుచుకొని పనులు బిరబిర అయ్యేటట్టు చూడుండ్రి. ఏడ చిన్న తక్లీఫ్ అనేది ఉండొద్దు. పేరుకు పనులు చేసినట్టు కాకుండా కాంగ్రెస్ సర్కారు పని చేసిందంటే మళ్ళా 100 ఏళ్ల దాకా అటు ఏలు పెట్టకుండా బందోబస్తు చేయాలని అన్నట్టుగా అవ్వచ్చు. అయ్యా సీఎం రేవంత్ సార్, మీరు శాసన మండలి బిల్డింగ్లు అనుకుంటా, గ్లోబల్ సిటీలు అనుకుంటా, ఏఐ నగరాలు ఏర్పాట్లు చేసుకుంటా పోతామనుకుంటా తెలంగాణలో తెలివితోని ముంగడికి ఓదురు సారు. పోంగా భీములను ఓలద్దన్నారు కానీ తెలంగాణలో ఉన్న కామిన పబ్లిక్ కష్టాలు కూడా వాపే పని పెట్టుకుంటే వాళ్ళ కష్టాలు పోతాయి. ఇంకో ముచ్చట ఏంటంటే శాసన మండలి బంగ్లాకు బాగానే మెరుగులు అద్ది బాగా చేస్తుర్రు. మీరు చూసుకుంటున్న చదువుల శాఖల చాలా బడులు పెచ్చులు ఊడిపోకుండా గోడలు పర్రెలు పెడుతున్నాయట, కూలిపోతున్నాయట. వానకాలం వస్తే కూలేతట్టే ఉన్నాయట. కొన్ని పాఠశాలల్లో పాయకాన్లు బాత్రూమ్లు లేక పిల్లలు బహిర్భూమికి ఓవాలన్నా ఒంటేలు పోవాలన్నా బాధనే పడుతున్నారట. ఆ పనులు కూడా ఇంతే కాయిస్గా చేస్తే తమరు చూసుకుంటున్న చదువుల శాఖకు మీరు సంపూర్ణ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. చదువుల శాఖ కూడా చక్కగా అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.